గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవారు. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటకు వస్తుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. జీవితంలో మీరు ఎవరినైనా ఎంతవరకు నమ్మాలో, ఎవరైనా మీ నమ్మకాన్ని పోగొడితే మీరు ఏమి చేయాలనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో మరొకరిని నమ్ముతాడు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సంబంధం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సంబంధానికి నమ్మకమే మొదటి ప్రాధాన్యం. అయితే తాము నమ్మిన వ్యక్తి మోసం చేస్తే తిరిగి మరొకరిని నమ్మడం చాలా కష్టం. ప్రపంచంలోని చాలామంది ఇతరుల నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి ఆ సంబంధాన్ని కొనసాగించడం కష్టం. అంతేకాదు, అటువంటి వ్యక్తులను తిరిగి నమ్మటం కష్టం. జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధించడంలో నమ్మకం సహాయపడగలదని అనేక సందర్భాలు నిరూపించాయి. ప్రేమ, విశ్వాసం మధ్య సంబంధం ఉంది. ఈ రెండింటిని ఎవరు బలవంతంగా సృష్టించలేరు. మీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, మీ కోపం వెనుక ఉన్న ప్రేమ, మీ మౌనం వెనుక ఉన్న కారణం తెలిసిన వ్యక్తిని ఎల్లప్పుడూ నమ్మండి. ఒక వ్యక్తి జీవితంలో పొరపాటున కూడా ప్రేమ, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ప్రేమ అందరిలోనూ ఉండదు. నమ్మకం అందరితో ఉండదు. ఒక వ్యక్తిని నమ్మి విశ్వసించే వ్యక్తి కంటే తన స్వార్థంతో మంచితనం, స్నేహాన్ని పోగొట్టుకునే నమ్మక ద్రోహే నిజమైన ద్రోహిగా మిగిలిపోతాడు. ఒక వ్యక్తికి తన మీద నమ్మకం, దేవుడిపై విశ్వాసం ఉంటే అతని జీవితంలో ఎన్ని అడ్డంకులు, కష్టాలు వచ్చినా అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తాడు.
చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడవు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. ఎంత వద్దు అనుకున్నా కావాల్సిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం వారిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది మనసు. వాళ్ళ మనసు మనం ఎంత వద్దు అనుకున్నా మన మనసుకు వాళ్ళే కావాలి అని అనుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత అవైలబుల్గా ఉంటావో అంత లోకుగా అయిపోతావు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత చీప్ అయిపోతాం. మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మనకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతతను కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతతను కాపాడుకోవడం మేలు. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బ్రతుకుతున్నాం అంతే. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడం మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఒకరిని మనం అందరికన్నా నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేసినా కూడా ముందు ఉన్న అంత నమ్మకం అయితే ఉండదు. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది.